కార్తీక మాసంలో కార్తీక స్నానం ఎందుకు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం వల్ల ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నానం విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నది స్నానము, సముద్ర స్నానము చేయమంటారు. హరదులకు ప్రీతికరమైన మాస కార్తీక మాసము. అంటే హరుడికి ప్రీతికరమైనది కార్తీక మాసము. ఈ మాసములో నది సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ఎవరైతే తెల్లవారుజామున వేకువన లేచి కార్తీక స్నానం చేసి దేవుడికి పూజ చేస్తారో అట్టి వారికి ఎలాంటి పాపదోషాలు ఉన్నా, పాపాలున్నా, పూర్వజన్మ పాపాలు కానీ, ప్రస్తుతం జరుగుతున్న పాపకర్మాలు కానీ తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఈ మాసంలో నది స్నానము కానీ, దీపారాధన ఎంతో పవిత్రమైనది. కానీ పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యానికి పొందుతాయి. అంటే తమ జన్మకి కారణం ఏంటో తెలుసుకుంటాయి. ఇప్పుడు మనం పూజ చేస్తేనే కదండి, పూజ చేయటం వల్ల ఉదయాన్నే లేచి కార్తీక మాసంలోనే మీరు చూస్తూ ఉంటారు, అందరూ ఉదయాన్నే లేచి వేకువజామున గుడికి వెళ్తూ ఉండి దీపారాధన చేస్తారు, చెట్ల కింద దీపం పెడతారు. అలాంటి పక్షులకి కదండి అలాంటి టైంలో వాటికి ఈ టైంలో వెలుగు అనేది వచ్చింది కాబట్టి అవి ఎంతో సంతోషిస్తాయి. అందుకే కార్తీక మాసం పవిత్రమైనది. థ్యాంక్ యూ.